హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నానండి. సో ఇదైతే బ్రెడ్ రోల్ అన్నమాట. బ్రెడ్తో మంచిగా రోల్స్ వేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవడం అండి. ఇక్కడైతే నేను ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని వాటిని అయితే ఉడికించుకున్నానండి. ఉడికిన ఆలుగడ్డల్లో ఇలా తొక్క తీసేసి ఇందులో ఇంకా ఇలా పచ్చిమిరపకాయలు, మసాలా, ఉప్పు, కారం, అలాగే మనకి ఇంకేమైనా స్పైసెస్ కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి ఇలా బాగా కలిపేసుకున్నానండి. ఇలా చక్కగా కలిపేసి ఇలా పొడుగులా ఇలా రోల్ లాగా చేసుకోవాలి. వీటిని ఇలా చేసుకున్న తర్వాత బ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ బ్రెడ్ని ఏంటంటే సైడ్లన్నీ కట్ చేసుకోవాలండి. మనకి బ్రౌన్ది ఉంటుంది కదా బ్రెడ్, అదంతా కూడా కట్ చేసి ఇదిగోండి ఇలా పొడి చేసుకోవాలన్నమాట. మిక్సీలో పట్టేస్తే ఇలా చక్కటి పొడి వస్తుంది. మనం ఇలా మైదా పిండి కలుపుకున్నాం కదా, వాటర్ ఇలా పల్చగా కలుపుకోవాలి మైదా పిండితో. అందులో బ్రెడ్ను ముంచేసి అది అందులో పెట్టి ఇలా రోల్ చేసేసి ఇలా మనం బ్రెడ్లో అయితే అద్దాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంతేనండి. చాలా ఈజీగా అయిపోతాయండి, చాలా తొందరగా అయిపోతాయి, మంచి టేస్ట్ కూడా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. జస్ట్ మనకు ఒక ఆలుగడ్డ ఉడకడమే లేటు, మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీ అండి. సో ఇక్కడైతే వీటిని నేను ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను మన యూట్యూబ్లో స్టార్టింగ్లో పెట్టానండి వీడియో, అప్పుడు చేశాను అన్నమాట. మధ్యలో ఒక 2 టైమ్స్ చేశాను, కానీ ఇంకెప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకేంటంటే మా పాప హాస్టల్ నుండి వచ్చింది కాబట్టి అన్నీ తనకి తినాలనిపించినవన్నీ కోరికలు కోరుతుందన్నమాట. కానీ తనకి కావలసినవి అయితే చేసి పెడుతున్నాను. చాలా బాగుంటాయండి, మనకి తొందరగానే ఇలా ఫ్రై అయిపోతాయి. మనకి లోపల అంతా కూడా ఉడికినవే కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇవి ఇలా వట్టి కూడా తినేయచ్చు, లేదు అంటే టమాటా కెచప్తో తింటే ఇంకా బాగుంటుందండి. మేమైతే టమాటా సాస్తో అయితే తినేసాము. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ చేయలేదండి నేను, జస్ట్ మా వారికి మా పాపకి అలా ఒక మనిషికి ఒక 2 సరిపోయేలాగా చేశానన్నమాట. ఎక్కువగా చేసి వీటిని చల్లారబెడితే బాగుండదండి. ఇవి ఎప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. సో మొత్తం మీద అయితే చేసేసానండి, సరిపోతాయి. ఇవి చూడడానికి మనకి ఇలా చేసేటప్పుడు చిన్నగానే అనిపిస్తాయి, కానీ చూసారు కదా ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో మా చిట్టలకైతే ఇది ఫేవరెట్ అని చెప్పొచ్చు. తను ఎప్పుడు వచ్చినా అడుగుతూనే ఉంటుంది తనకి నచ్చినవి. సో రీసెంట్గా గులాబ్ జామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈజీ ప్రాసెస్లోనే అయిపోతాయండి, వాటికి ఏమంత టైం పట్టదు. సో మిగిలినవి అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, మళ్ళీ కావాలన్నప్పుడు చేసి ఇవ్వచ్చు కదా అనేసి. ఇక్కడైతే ఇలా అన్నీ కూడా చిన్నగా డెకరేట్ అయితే చేస్తున్నాను. సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం 4 కలా మా పాపకి స్నాక్ చేసి ఇచ్చేసి తను తినేసింది, నేను తినేసాను. మా వారి కోసం అయితే పక్కకు పెట్టేసాను, తను వచ్చాక తింటారు కదా, అంటే వాళ్ళు కూడా పాప టేస్ట్ చూడాలి కదా ఎలా ఉంటుందో అనేసి పక్కకు పెట్టేసి నేనైతే టెర్రస్ పైకి వచ్చానండి. మార్నింగ్ టైం బట్టలన్నీ కూడా ఆరేసాను కదా, ఇవి ఆరిపోయాయి. ఆరిన బట్టలన్నీ కూడా ఇంట్లోకి తీసుకెళ్దాం అనేసి అయితే పక్కకు వచ్చాను, పైనకి వచ్చేసాను. బయట వెదర్ మాత్రం చాలా బాగుందండి. మాకు ఇక్కడ ఏంటంటేనండి ఒక 4-5 డేస్ నుంచి నైట్ వర్షం పడుతుంది, కానీ ఏంటంటే ఈరోజు మార్నింగ్ కూడా ఫుల్గా వర్షం పడిందండి. ఫుల్ ఈదురు గాలితోటైతే ఫుల్గా వర్షం వచ్చింది. వర్షం ఎంతలా పడిందో మళ్ళీ అంత డబల్గానే ఎండ కొట్టిందండి. ఎండలు కూడా మనకి బాగానే స్టార్ట్ అయిపోయాయండి, ఎక్కువ అయిపోయాయి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలండి, ఎండకి బయట తిరిగే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు వెళ్ళినా కంపల్సరీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. సో డైలీ అయితే ఇంట్లో మజ్జిగ కూడా తాగాలండి. మజ్జిగ కుదిరని వాళ్ళు నిమ్మరసం, ఇలా ఏదో ఒకటి మన బాడీకి మంచి ఎనర్జీగా ఉండే డ్రింక్స్ అయితే తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ మరి ఎక్కువగా అయితే తాగొద్దండి. నేనైతే ఇంట్లో ఎక్కువగా నిమ్మరసమే చేస్తానండి, అంటే చిరపతి అంటాం అన్నట్టు మేము. ఎక్కువగా అయితే నిమ్మరసం చేసి ఉంచుతాను. ఇక్కడ ఆరిన బట్టలన్నీ కూడా తీసుకెళ్తున్నాను. ఇవి 2 డేస్ అన్నమాట. మా పాప వచ్చింది కాబట్టి తన బట్టలే నాకు 2 రోజులు సరిపోయాయండి. హాస్టల్ నుండి వచ్చేటప్పుడు తెలుసు కదా పిల్లల బట్టలు ఎలా తీసుకొస్తారో, 2 బ్యాగుల నిండా బట్టలన్నీ తీసుకొచ్చేసిందండి. ఆ బట్టలన్నీ కూడా ఉతికేసాను అన్నమాట. ఇక్కడ మా బట్టలు అయితే వేశాను. నేనైతే ఇంట్లోకి వెళ్తున్నానండి.
ఆరిన బట్టలన్నీ కూడా తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇందాక చేశాను కదా కిచెన్లో పనంతా ఎక్కడెక్కడ అన్నీ వదిలిపెట్టేశాను అన్నమాట. ఎందుకంటే ముందు వెళ్ళి బట్టలు తీసుకొద్దాం అనేసి బట్టలు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటున్నానండి. ఎందుకంటే కిచెన్ దగ్గర ఇంకా మా పాప ఏం చేసిందంటే అనుకోకుండా చేయి తగిలి కొంచెం ఆయిల్ పడేసిందండి స్టవ్ పక్కన. ఇంకా అక్కడ మనకి స్టీల్ డబ్బాలు పెట్టుకున్నాం కదా, వాటి కిందికి వెళ్ళిపోయిందన్నమాట ఆయిల్. ఇంకా నాకు అదంతా జిడ్డు జిడ్డుగా అనిపించింది. సర్లే ఎలాగో క్లీన్ చేయాల్సిందే కదా అనేసి ఇంకా ఇదంతా ఒకసారి నీట్గా ఇవన్నీ ముందు సామాన్లన్నీ తీసి ఎక్కడక్కడ సర్దుకున్న తర్వాతే ఇదంతా ఒకసారి తుడిచేస్తాను. తుడిచేస్తే మనకి దానిపైన ఏమన్నా ఉన్నాయనుకోండి అవన్నీ మనకి మనం తుడిసే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్కి అంతా కూడా అతుక్కొని వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇదంతా కూడా తుడిచేసుకోవచ్చు మొత్తం సోప్ తోటి, అంటే లిక్విడ్తో మొత్తం గ్రానైట్ అంతా కూడా క్లీన్ చేస్తాను. ఇంక ఇక్కడైతే చల్లారిందండి ఆయిల్. ఇలా చల్లారిన ఆయిల్ ఏంటంటే ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా దానికి ఏమైనా ఆయిల్ ఉందనేసి తుడుస్తున్నానండి. ఇలా తుడిస్తే ఏంటంటే మన చేతులకు అంటకుండా నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటివన్నీ కూడా నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా దగ్గర పెట్టుకుంటానండి. చూసారు కదా, ఇంకా మనకి ఆయిల్ కానివ్వండి, షుగరు, టీ పొడి, మనకి కావాల్సినవన్నీ నేనైతే ఇక్కడ ఇలా స్టాండ్స్ పైనే సామాన్లన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే అవి మనకి అందుబాటులో దగ్గరగా ఉంటాయి. ఏంటంటే మనం హడావుడిగా వంట చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇంకా తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సింకులో అయితే వేసేసాను. ఇంకా ముందు రోజు తోమి పెట్టుకున్న గిన్నెలు అయితే అన్నీ మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సర్దాను అనుకోండి, ఇంకా నేను కూడా గిన్నెలు తోమేసుకోవచ్చు కదా అనేసి. సో మీ పనులు ఎలా చేసుకున్నారండి? ఇలాగే ఉంటుందా, హడావుడిగానే ఉంటుందా, అంటే ఎలా స్లోగా చేస్తారా, నెమ్మదిగా చేసుకుంటారా, అంటే డైలీ 2 టైమ్స్ గిన్నెలు కడిగేస్తారా చెప్పండి కంపల్సరీ కామెంట్లో. నేనైతే డైలీ 1 టైమే గిన్నెలు తోమేస్తానండి. మార్నింగ్ తోమాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే తోమేస్తాను. ఒకవేళ ఈవినింగ్ తోమాను అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ తోమేస్తాను. అంటే మరీ ఎక్కువగా ఉంటేనే 2 టైమ్స్, కానీ లేదు అంటే నేను డైలీ 1 టైమే క్లీన్ చేస్తాను. ఇంకా మనకి ఇంకా సింక్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి గిన్నెలు ఎన్నైనా అందులో పడతాయండి. అందులో వేసి అలా వదిలేయచ్చు. ఇంక ఇక్కడ స్టవ్ కింద ఆయిల్ పడిందండి, బాగానే పడిపోయింది. ఒక 1 గ్లాస్ వరకు పడిపోయింది అన్నమాట, చిన్న గ్లాసు. అది తుడిచాను, అయినా కూడా నాకు గ్రానైట్ అంటే ఇక్కడ మన కిచెన్ కౌంటర్ అంతా కూడా నాకు సమ్మర్గా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఫుల్ నురగ వచ్చేసిందండి. మొత్తం లిక్విడ్ వేసి ఇదంతా కూడా తుడుస్తున్నాను. ఇలా తుడిచామంటే మనకి నీట్గా అయిపోతుంది. ఇంకా పిల్లలు వాళ్ళు చేసే పని ఏదో ఒకటి చేస్తారు, మనకి బాగానే చేస్తారు, కానీ ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల మనకి పని ఎక్కువగా పెడతారండి. ఇంకా అనుకోకుండా మా చిట్టలు కూడా అలాగే చేసిందన్నమాట. ఇంక ఇదంతా కూడా తుడవడం కంటే ఒకసారి వాటర్తో కడిగేద్దామనేసి ఇదంతా గ్రానైట్ అంతా కూడా వాటర్తోనే కడిగేస్తున్నానండి. ఇంకా అప్పటికి మా చిట్టలు అంటుంది, మమ్మీ నీకు పని ఎక్కువ పెట్టిందా అని. ఏం పర్లేదని చెప్పానండి. ఇవన్నీ మనం చేసుకునే పనులే, మళ్ళీ కాకుండా మనం ఇలా చేసుకున్నామంటే ఇంకా మనకు కూడా నీట్గానే ఉంటుంది కదా. నేను మొన్న బుధవారం రోజే ఇదంతా క్లీన్ చేశానండి. ఎందుకంటే మనకి గురువారం ఉగాది ఉంది కాబట్టి నేను బుధవారం రోజు నైట్ ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే గిన్నెలు తోమేశాక కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా ఇలా కడిగేసి పెట్టాను. కానీ ఇంక ఈరోజు ఫ్రైడే అండి, ఈరోజు నాకు ఫాస్టింగ్ కూడా. ఇంక ఈరోజు మార్నింగ్ పూజ అవన్నీ కూడా చేసేసుకొని నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే లంచ్ చేసేసానండి. అంటే నేను ఒక్క పొద్దు తినేసానన్నమాట. ఇంకా నైట్ ఏమైనా టిఫిన్ చేస్తే సరిపోతుంది. అంటే చేస్తే చేస్తానండి, ఒక్కొక్కసారి లేదు. ఒకవేళ ఈవినింగ్ అన్నం తినేది ఉంటే మార్నింగ్ ఏమైనా టిఫిన్ చేస్తాను. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలోనే తిన్నాను కాబట్టి ఇంక ఇప్పుడైతే నేను డిన్నర్ అంటే నైట్ డిన్నర్ ఏం చేయనన్నమాట. టిఫిన్ కూడా చేయను, ఇంకా టీ తాగేస్తే నాకు సరిపోతుందిలేండి. ఇంక ఇదంతా కూడా మొత్తం కూడా టైల్స్ కూడా కడుగుతున్నానండి. ఇక్కడ మనకి ఒక ప్లాంట్ ఉంది కదా, చాలా బాగుంటుందండి ప్లాంట్. దానికి కూడా కొంచెం దుమ్ములాగా ఉందనేసి అది కూడా కొంచెం వాటర్ పోసానన్నమాట చెట్టు పైన. ఇంక ఇక్కడ మనకి చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒకసారి కిచెన్ కౌంటర్ ఇలా డీప్ క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది.
మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. అలాగే ముఖ్యంగా మనకి బొద్దింకలు, జిల్ల పురుగులు అలాంటివి ఏమి రావండి. నీట్గా ఉంటుంది కిచెన్ అంతా కూడా. సో ఇంకా మొత్తం కూడా టైల్స్ అలాగే గ్రానైట్ అంతా కూడా కడిగేసాను. ఇంకా అలాగే వాటర్ అంతా కూడా ఇలా నెట్టేస్తున్నాను అన్నమాట వైఫ్ తోటి. ఇలా వైఫర్తో చేసామంటే తొందరగా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి, మనకి తొందరగా ఆరిపోతుంది. ఎలాగోలా నాకైతే బెటర్ అనిపించిందండి. ఇలా స్టవ్ అంతా నీట్గా దుడిచేసుకున్నాను కాబట్టి నాకు పని కూడా తగ్గినట్టు అనిపించింది. ఇలా వీక్లీ 1 టైం అయితే చేస్తానండి. కాకపోతే ఈ వీక్లో 2 టైమ్స్ చేశానన్నమాట. అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదా. అలాగే ఇంక ఇక్కడ నేను ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కదా పైనకి. అట్లా ఏదైనా పైనకి ఆవిరిలాగా తగిలిందేమో అనేసి ఇంకా మన చిమిని కూడా మొత్తం కూడా తుడిచేసానండి. దానికి కూడా కొంచెం అక్కడక్కడ ఆయిల్ మరకలు కనిపిస్తాయి కదా. ఇలా అప్పుడప్పుడు తుడుచుకున్నామంటే నీట్గా మనకి అది కూడా నీట్గా ఉంటుందండి. దానిపైన ఎలాంటి మరకలు ఉండవు. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. ఇంకా మార్నింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నానండి. ఇంకా కర్రీ వచ్చేసి అయితే చిక్కుడుకాయ కర్రీ చేశానండి. నేను ఆఫ్టర్నూన్ టైంలో చిక్కుడుకాయ చేశాను. అలాగే ముందు రోజు చేసిన రసం ఉంది కదా, మనకి కట్టుచారు చేస్తాం కదా, అది ఉందన్నమాట. ఉగాది రోజు మనం భక్షాలు చేసుకుంటాం. ఆ రోజు మనకి పప్పులో వాటర్ మిగులుతాయి కదా, దాంతోనైతే నేను రసం చేశానండి. కట్టుచారు అంటాం మేము, అది చేశాను. ఇంకా అది అలాగే దాంతోపాటు చిక్కుడుకాయ కర్రీ చేశానండి. ఇంకా అవి 2 కూడా ఇంకా లంచ్ టైంలో తినేసాను. ఈవినింగ్ టైంలో అయితే మా పాప కోసం ఇలా సింపుల్గా స్నాక్ అయితే చేశానండి. ఇంకా తను మా వారు తినేశారు. మేము తిన్నాక మా వారు వచ్చారు. మా వారు వచ్చి తను కూడా తినేశారన్నమాట. ఇంకా అంటున్నాడు, నీకు ఇంత పని అయిందా ఇవాళ అనేసి అంటున్నారు. ఇంకా పాపం మగవాళ్ళు ఏం చేస్తారులేండి, చేసేవారికి మనకి ఏదో కొన్ని హెల్ప్ చేస్తారు. ప్రతిదీ హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా బిజీనే కదా, వాళ్ళు ఎంతో ప్రెషర్తో ఉంటారు, వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే సరిపోతుందిలేండి. ఇంక ఇక్కడ ఈరోజు లేట్ అయిపోయిందండి. గిన్నెలు తోమేసరికి 5:30 అయిందన్నమాట. ఇంక ఇప్పుడు అంత ఎందుకు గడిగావనేసి మా వారు అడుగుతున్నారు. తను వచ్చిందన్నమాట. ఇంకా చెప్పాను, నీ బిడ్డ చేసిన పని ఇదంతా గడిగాల్సి వచ్చింది అంటే ఇంకా నవ్వుతున్నాడు. సో ఇంకా మా వారైతే వెళ్ళారు. ఇంకా గిన్నెలన్నీ కూడా ఇంకా చకచక తోమేసుకున్నానండి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకోవాలి. ముందు ఈ పని అయిపోయిందంటే ఆ పని చేద్దామనేసి ఇంకా ముందు ఈ పని చేశాను. నాకేంటంటే కిచెన్లో సామాన్లు ఎక్కడవక్కడ పడేసి అంత జిడ్డుగా అలా ఉందనుకోండి, నాకు అసలు ఏ పని చేయాలనిపించదు. ముందు ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకున్నాకే ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఆకలి కూడా వేయదన్నమాట ఇది క్లీన్ అయ్యే వరకు. ఆకలి వేసినా కూడా తినాలనిపించదు. ఏంటోనండి, మైండ్ అలా అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకోవడం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు టైం అయితే 5:36 అవుతుంది. ఈరోజైతే చాలా లేట్గా ఊడుస్తున్నానండి. అసలు ఊడకూడదు అంటారు కానీ ఇంకా ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం గుమ్మం ముందు ఇల్లు అయితే ఊడ్చుకోవాలి కదా. ఇంక ఈరోజు ఫ్రైడే అండి. ఇంకా నేను ఈ చకచక ఇదంతా ఊడ్చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ కూడా చేసేసుకోవాలి. మా పాప ఊడుస్తూ ఉంది. తను ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే ఊడ్చేసిందండి. నేనైతే ఇక్కడ ఊడుస్తానని చెప్పాను. ఇంక ఇదంతా కూడా ఊడుస్తున్నానండి. ఇంకా ఇంటి ముందు అదంతా కూడా మార్నింగే కడిగేసానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇవాళ మెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే కింది మెట్ల వరకే కడిగేసానండి. ఎందుకంటే నిన్న గురువారం, నిన్న ఉగాది రోజు మొత్తం డీప్ క్లీన్ చేశానండి ఇల్లంతా కూడా. బుధవారం రోజు అంతా కూడా దులిపేసుకొని చెత్త అంతా క్లీన్ చేసేసుకొని అసలు ఎలాంటి మెస్సీ బూజులు లేకుండా బుధవారం అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్ ఇంకా ఇల్లంతా తుడిచేసుకొని మొత్తం కూడా మెట్ల కాడ నుంచి అన్నీ నీట్గా కడిగేసానండి. అలాగే పూజ రూమ్ కూడా నేను బుధవారమే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా దేవుని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా మన పండక్కి ముందు. అలా నేనైతే బుధవారం రోజే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను. టైల్స్ కానివ్వండి, అలాగే దేవుడి పటాలు, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా బుధవారమే క్లీన్ చేశాను. అంటే మనకి ఈ మధ్య ఏంటంటేనండి చాలామంది చెప్తున్నమాట, మనము దేవుడి విగ్రహాలు కానివ్వండి, దేవుడి ఫొటోస్ ఇవన్నీ కూడా బుధవారమైనా శనివారమైనా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారండి. ఇంకా సర్లే అనేసి నేనైతే ఈ మధ్య అలాగే చేస్తున్నాను. అంటే సోమవారం కూడా చేసుకోవచ్చు అంట.
అంతేగాని గురువారము శుక్రవారము ఇలా చేయొద్దని చెప్తున్నారు. సర్లే అనేసి ఇంకా నేను ఇంతకు ముందైతే గురువారం రోజే క్లీన్ చేసుకునేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు నేను వాళ్ళెవరో చెప్పింది మనకి చెప్తారు కదా అయ్యవార్లు చెప్పింది విని ఇంకా నేను అప్పటి నుంచి బుధవారమైనా సోమవారమైనా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా తుడిచేసుకోవడం కూడా అయిపోయిందండి. ఊడ్చేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తానండి. మనకి మార్నింగ్ వర్షం పడింది కాబట్టి వెదర్ చల్లగా ఉందండి. అంటే ఎండ కూడా పడింది బాగానే, కానీ అయినా కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే గ్రీజర్ ఆన్ చేసుకొని ఇంకా ట్యాప్ అయితే ఆన్ చేసుకొని వచ్చేసాను. ఇంకా అలోగా ఖాళీగా ఉండడం ఎందుకులే, ఇంకా అలోగా బట్టలు మడత పెట్టేస్తే ఈ పని కూడా అయిపోతుంది కదా అనేసి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. ఇవి అయ్యేలోగా నా బకెట్ కూడా నిండిపోతే ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోవచ్చు. ఎట్లాగో బకెట్ నిండే వరకు అయితే ఖాళీగా ఉండడం అనేసి ఇంకా నేనైతే ఈ పని చేస్తున్నాను. ఇక్కడైతే మా చుట్టి తల్లి వచ్చి నా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను ఇంకా తనతో మాట్లాడుకుంటూ కాసేపు టైంపాస్గా బట్టలన్నీ కూడా మడత పెడుతున్నాను. ఈ పనులన్నీ మా పాప కూడా చేస్తుంది, తనకు వచ్చు ఇలాంటి పనులు. కాకపోతే ఇంకా తనేదో సినిమా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఇంకా సర్లే పిల్లలు ఉండేది కొన్ని రోజులే కదా, ఇప్పుడు ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి చాలా వరకు అయితే కొంచెం రెస్ట్ ఇస్తున్నాను. ఇబ్బంది ఏం పెట్టట్లేదు, ఈ పని ఆ పని అనేసి ఆమెకి నచ్చినప్పుడు చేస్తుందండి, ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. మా పాపకి ఏంటంటే కుకింగ్ అంటే బాగా ఇష్టం అండి. వంటల విషయంలో నేను చెయ్యను అన్నా కూడా తను వెళ్ళి చేస్తా అంటది, అంత ఇష్టం అన్నమాట. ఆమె చిన్నప్పటి నుండి అంతేనండి, వంటల ప్రోగ్రాములు చూడడము, ఇప్పటికీ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ ఇవంటి బాగా చూస్తుందండి. మరి ఏం చేస్తుందో పెద్దగా అయ్యాక తెలియదులే, కానీ ఆమెకైతే వంటలు చూడడం అంటే ఇష్టం, వంటలు చేయడం అంటే ఇంకా ఇష్టం అండి. సో చేసినవి అయితే సూపర్గా చేస్తుందండి. మంచి అంటే ఈ ఏజ్లో కూడా మంచి ఉప్పు కారం అన్నీ కూడా మంచి టేస్టీగా అయితే చేస్తుందండి. నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో మొత్తం మీద పిల్లలైతే మెల్లిమెల్లిగా నేర్చుకుంటారండి. ఈ పనులే రావాలని ఏమీ లేదు, అన్ని పనులు రావాలి పిల్లలకి, అన్నీ నేర్చుకుంటారులేండి మెల్లిమెల్లిగా. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను, పూజ చేసేసుకున్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే నేను ఈరోజు గట్క పట్టించానండి. అంటే మా వారికి డైలీ గట్క పెడతాను కదా, గట్క అయితే గిన్నె పట్టించుకొచ్చి జల్లెడ పట్టేసి డబ్బాలో అయితే గట్క నింపేశాను. ఇదైతే మా వారికి ఒక 15 days వరకు అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ముందు రోజు చేసిన పూర్ణం బూరెలు కూడా ఉన్నాయండి. ఇంకా నేనైతే ఇప్పుడు నైట్ అవే తినేస్తాను. ఇక్కడ ఖర్జూరా అండి, ఇంకా మా పాపను తినమని చెప్తున్నాను. తనకి గిన్నెలో వేసి ముందు చేతిలో పెడితే తింటుందండి, లేకపోతే అవి అక్కడే వదిలేస్తుంది. ఇక్కడైతే ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నానండి. చూసారు కదా, నేనైతే దేవుడి దగ్గర ఇలా అలంకరించుకుంటాను. గుమ్మాల దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టుకొని అలా అలంకరించుకుంటాను. ఇక్కడైతే సింక్ అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. గిన్నెలన్నీ తోమేసుకున్నాను, స్టవ్ అదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉందండి. మా వారు మా పాప తిందాకే రోల్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఆకలి కావట్లేదు అన్నారు. వాళ్ళు అడిగితే ఇంకేదైనా చేసి పెట్టేస్తానన్నమాట వాళ్ళకి. ఇక్కడ ఈవినింగ్ పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. నా పూజ అయ్యేసరికి 7 అయిందన్నమాట. మార్నింగ్ ఏమో 9:30, 10 కల్లా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా నైట్ అయితే కొంచెం లేట్ అయింది. నేను ఎప్పుడు 6:30 వరకే పూజ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు కొంచెం పనుల వల్ల ఇంకా కొంచెం లేట్ అయిందన్నమాట. 7 అయింది లేండి, 6:30 దాటిపోయింది, 7 అట్లా అయింది. ఇక్కడ మా కృష్ణుడి దగ్గర కూడా ఫ్లవర్ పెట్టేస్తానండి, మా చిన్ని కృష్ణుడి దగ్గర. బయట అయితే వెదర్ ఇలా ఉందండి, చల్లగా ఉంది బయట మాత్రం వాతావరణం. మడత పెట్టుకున్న బట్టలన్నీ సోఫాలోనే పెట్టేశానండి. వాటిని తీసుకెళ్ళి అన్ని రూమ్లో సర్ది పెట్టేసుకోవాలి. ఇక్కడ మన తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నానండి. ఈ మధ్య మన చెట్టు మంచి గ్రోత్ అవుతుందండి. అంటే మనకి చలికాలంలో చెట్లు ఏవైనా కూడా తొందరగా పాడైపోతాయి, అంటే వాటికి ఏదో ఒక రోగం వస్తుంది అంటారు కదా, అలా ఈ చెట్టు చూసారా, మనకి ఇంకొక మంచి మొగ్గలు వచ్చాయండి, 1, 2 మళ్ళీ ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఇంకొక 2 daysలో చాలా రోజులు ఉంటుందండి ఆ ఫ్లవరు. దాదాపు మనకి వారం వరకు అయితే ఉంటుంది చెట్టు పైన. చాలా నీట్గా ఉంటుంది, ఆ ఫ్లవర్ చూస్తే భలే అనిపిస్తుందండి, మంచి కలర్లో ఉంటుంది. ఇక్కడ మన గుమ్మాలకు కూడా చక్కగా ఇలా ఫ్లవర్ పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఇలా డైలీ అయితే మనం చేసుకునే పనులే కదా ఇవన్నీ కూడా.
ఇంక ఇక్కడ మన తులసమ్మ చెట్టుకైతే మంచిగా కొత్తగా ఆకులు వస్తున్నాయండి, మంచి గ్రోత్ అవుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక మట్టి చిప్ప ఉంటుంది కదా మనకి, దాంట్లో అయితే డైలీ నేను పక్షులకైతే వాటర్ పెడుతున్నానండి. పైన చూసారా ఆ పైపు సందులో గూడు పెట్టుకుంటున్నాయండి. ఇక్కడెక్కడి నుంచో గడ్డి అవన్నీ తీసుకొచ్చుకొని చక్కగా గూడు పెట్టుకుంటున్నాయి. ఇంకా వాటి కోసం ఏంటంటే అక్కడ వాటర్ పెట్టాను. వాటికి ఆహారం ఎలాగైనా దొరుకుతుంది కానీ బయట వాటికి కావాల్సినప్పుడు వాటర్ దొరకవు కదా పక్షులకి. సో ఇంకా మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు మీరు కంపల్సరీ వాటర్ అయితే పెట్టండి పక్షులకి. ఇంక ఇక్కడైతే మా వారిని అడగగానే గొనించిన నా ఫేవరెట్ చెట్టు అండి. నాకు ఈ మొక్క బాగా నచ్చింది, దాన్ని అయితే భలే చూసుకుంటున్నానన్నమాట. ఇలా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో బాగుంటుందండి, మంచి నెగిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. అలా కాకుండా మనకు కూడా డైలీ మన కళ్ళకు కూడా మంచిదండి. గ్రీనరీ చూడడం కూడా మన హెల్త్కి కానివ్వండి, మన కంటికి చాలా మంచిది. నేనైతే చాలా వరకు ఇంట్లో ఎక్కువగా మొక్కలు పెట్టడానికే చూస్తాను. ఈ మధ్య ఏంటంటే ఇంకా కొన్ని తీసుకురావాలండి, కొన్ని బెడ్రూమ్లో కానివ్వండి, అట్లా పిల్లల చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, ఇంకా కొన్ని మొక్కలు నేను బయటికి వెళ్ళినప్పుడైతే తీసుకొస్తాను. ఇంక ఇక్కడైతే నేను టీవీ చూస్తూ మా పాపతో మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా నా పూజ అదంతా కూడా అయిపోయింది కదా అండి. ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ తాగేస్తున్నాను. ఇంకా నేను ఈవినింగ్ టైం తిన్న తర్వాత ఇంకా ఏం తాగలేదు కదా, అలాగే ఉన్నానన్నమాట. ఇప్పుడు పూజ చేసుకున్నాక ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ముందు రోజు మనం ఉగాది రోజు చేసుకున్న పూర్ణం బూరలు ఉన్నాయి కదా, ఇవైతే తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.